అలా చేస్తున్న టైంలో నాకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కాలేజీలో నేను చదువుకునే రోజుల్లోనే కృష్ణ గారు నా క్లాస్మేట్, ఇద్దరం పక్క పక్కనే కూర్చునేవాళ్ళు. అంటే కొంచెం బుద్ధిమంతుల్ని అలా చేయని వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టేవారు ముందు బెంచ్లో. కృష్ణ గారు బుద్ధిమంతులా సార్? బాగా కుస్తీ కాదు. ఎంత బుద్ధిమంతుడు అంటే బాగా మంచి చాలా అందగాడు, మంచి గిరదాల జుట్టు, వైట్ డ్రెస్ వేసుకునేవాడు, అసలు తెల్లగా ఉండేవాడు మనిషి. వచ్చి చూడంగానే అబ్బా అనిపించేవాడు అనమాట. ఎక్కువ ఎవరితోనూ మాట్లాడేవాడు. నాకు బాగా స్నేహితుడు అయ్యాడు, ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాడు. కాలేజీలో వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టిన నిక్నేమ్, కాలేజీలో నిక్నేములు చాలా పెట్టుకుంటారు ఒకళ్ళు. అవునవును. ఆయనకి పెట్టి నిక్నేమ్ అంటాడు దేవుడు. అబ్బా, ఎందుకు సార్? దేవుళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, పలకడు వెలకడు. అలాగనా? చక్కగా అద్దంగా దేవుళ్ళలాగా అట్లా కూర్చుంటాడు, చొక్కా నలకదు, తెల్లటి చర్ర బట్టలు వేసుకుంటాడు, మంచి అని అట్లా దేవుడు అని పేరు పెట్టారు. నిజంగా ఆ రోజున దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు, కానీ నిజంగా ఆయన లైఫ్లో కూడా దేవుడు. అవునా సార్? సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి, దెబ్బతిన్న ప్రొడ్యూసర్ని పిలిచి, ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రారండి, డబ్బులన్నీ అయిపోయినాయి, మళ్ళీ సినిమా తీయనివ్వరు. నా దగ్గర డబ్బులు లేవండి, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవండి అంటే, నీకెందుకు అయింది, నేను చూసుకుంటా, సినిమా మొదలు ఇదిగో పలానా డైరెక్టర్, ఇదిగో పలానా సబ్జెక్టు, పలానా క్యాస్టింగ్ అని చెప్పి ఫైనాన్స్ని పిలిచి, డిస్ట్రిబ్యూటర్ని పిలిచేసి ఆయన గ్యారంటీ సంతకం పెట్టి డబ్బులు ఇప్పించేవాడు. ఎలా సార్? ఎందుకు అంటే ఆ మంచితనం వెనక ఉండే విషయం ఏంటి? అంటే తన ప్రొడ్యూసరు ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు, తనతో నా మీద నమ్మకంతో వచ్చి సినిమా తీసి సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ఇంకో సినిమా తీస్తాడు, ఫెయిల్ అయిన అతన్ని ఆదుకోవాలి మనం అని చెప్పి అట్లా తీసుకొని వాళ్ళని ఎంతోమందిని అట్లా ఆదుకున్నాడు ఆయన కృష్ణ గారు. దాంతో నిజంగా అదే అనిపిస్తుంది, కాలేజీలో మనం దేవుడు అని పెట్టిన పేరు 100% అట్లాగే చేశాడు అని చాలామందికి ఎన్ని రకాల హెల్ప్ చేశాడు చెప్పడానికి. చాలా మంచి వ్యక్తి. మీరు వారు దాదాపు ఒకటే టైంలో వచ్చారా సార్ సినిమా ఇండస్ట్రీ? కాదు, వారు ముందు ఆయన సినిమా మేము చదువుకున్న రోజుల్లోనే డైరెక్టర్ తిలక్ గారు అని ఒక ఆయన వచ్చారు. అంతకుముందు నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం జరిగింది, 60 సినిమాలు పూర్తయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసి మా ఏలూరు కాలేజీకి కూడా గెస్ట్గా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎంబడబడి అందరూ కూడా అప్పుడు ఈ లేవు కదా, సెల్ ఫోన్ లేవు కదా, ఫోటోలు గిటోలు లేవు, అందరూ ఈ ఆటోగ్రాఫ్ బుక్లు పుచ్చుకొని ఆటోగ్రాఫ్లు చేసుకునేవారు. అదంతా చూడంగానే ఇతనికి మనసులో పడింది. అది నేను కొంచెం అందంగానే ఉంటాను, నేను కూడా సినిమా యాక్టర్ని అయితే నాకు కూడా ఇట్లాగే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది కదా అని ఫస్ట్ ఇది దాంట్లో వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులు డైరెక్టర్ తిలక్ గారు ఏదో ఫంక్షన్గా మా కాలేజీకి వచ్చారు. అప్పుడు ఈయన చూసి పిలిచాడు, ఈయన సినిమాల్లోకి వస్తావా అన్నాడు. వస్తారు సార్ అన్నాడు చాలా ఆనందంగా. అనగానే నువ్వు నా అడ్రస్ ఇచ్చి వెళ్తాను, నువ్వు మెడ్రాస్ వచ్చినప్పుడు నన్ను కలు అన్నాడు. ఈ లోపల చదువు డిగ్రీ పూర్తి చేశాడు ఆయన. పూర్తి చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్తే నేను అప్పుడు తీసిన సినిమా అయిపోయింది, ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏది లేదు, మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇస్తాను, ఆ లోపల అప్పుడు దాకా నాటకాలు వేస్తూ ఉండేవారు. అట్లా సోమన్ బాబు ఈయన ఇంకా కొంతమంది కలిసి నాటకాలు వేసేవాడు. అలా అయ్యాడు. నేను ఆయన వెళ్ళిన తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత వెళ్ళాను. ఆయనేమో సినిమాల్లోకి వెళ్ళాడు, నేనేం బిజినెస్లోకి వెళ్ళాను. టచ్లో ఉండేవారు. నేను మా బిజినెస్కి అంతా హెడ్ క్వార్టర్స్ మాకు కోయంబత్తూరు, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అన్నమాట, ఆయిల్ ఇంజన్స్, మోటార్స్ ఆయిల్. నేను ఫ్రీక్వెంట్గా కోయంబత్తూరు వెళ్ళేవాడిని. తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఆగి ఆ రోజంతా అక్కడ ఉండి నెక్స్ట్ డే నైట్ విజయవాడ వచ్చేవాడిని. అప్పుడు వెళ్ళటం, కలుసుకోవటం, మాట్లాడుకోవటం అవన్నీ.